కార్తీక మాసం సందర్భంగా భక్తులతో శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. మణికొండలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలంతా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక ఉదయం 4 గంటల నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలన్నీ కూడా భక్తులతో సందడిగా మారాయి. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పూజలు కావచ్చు, దాంతోపాటు భక్తులు పెద్ద ఎత్తున వచ్చి కూడా ఇక్కడ దీపారాధన చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను మణికొండలో ఉన్న రామలింగేశ్వర స్వామి శివాలయంలో ఉన్నాను. పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి కూడా ఆ త్రిమూర్తునికి దీపారాధన చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా మనకు ఇదే భక్తుల కోలాహలం అనేది కనిపిస్తూ ఉంది. ఇంకా పెద్ద ఎత్తున వచ్చి కూడా దీపారాధన చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కార్తీక మాసం అనగానే కూడా ఎంతో ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. కార్తీక మాసం మొత్తం కూడా పెద్ద ఎత్తున దీపారాధన కూడా చేస్తూ ఉంటారు. భక్తులంతా కూడా నియమనిష్టలతో కూడా ఉపవాస దీక్షలు కావచ్చు, అభిషేకాలు కావచ్చు పెద్ద ఎత్తున ఆ త్రిమూర్తునికి చేస్తూ ఉంటారు. అదే విధంగా కూడా ఈ కార్తీక మాసం మొత్తం చూసినా కూడా పెద్ద ఎత్తున శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఇక ప్రతి కార్తీక సోమవారం అయితే పెద్ద ఎత్తున మనకు రద్దీ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక కార్తీక సోమవారం కావచ్చు, కార్తీక మాసంలో రాని వాళ్ళంతా కూడా కార్తీక పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున వచ్చి ఈ రోజు దీపారాధన చేస్తూ ఉంటారు. అదే విధంగా చూస్తూ ఉన్నాం కదా, పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే ఈ శివాలయంకి వచ్చి కూడా దీపారాధన చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే దీపారాధన చేసేటప్పుడు కూడా మనం ఒక్కసారి కూడా చూస్తూ ఉన్నాం కదా, దాదాపు 365 ఒత్తులు కావచ్చు, దాంతోపాటు ఆవు నెయ్యి కావచ్చు ప్రత్యేకించి కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. అంటే 365 రోజులు కూడా మనము ఆలయంకి రాకున్నా కూడా ఈ ఒక్కరోజు వచ్చి 365 ఒత్తులతో దీపారాధన చేసినా కూడా ప్రతిరోజు దీపారాధన చేసినట్టే లెక్క అని చెప్పేసి కూడా ఇటు పండితులు చెప్తూ ఉంటారు. అదే విధంగా పెద్ద ఎత్తున వచ్చి దీపారాధన చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కూడా కార్తీక మాసం కావచ్చు, ఈ కార్తీక సోమవారంలో కావచ్చు, కార్తీక పౌర్ణమి రోజు కావచ్చు ఎక్కువగా ఈ ఉసిరి చెట్టు కావచ్చు, రావి చెట్టు కావచ్చు, వేప చెట్టు కింద దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్పేసి చాలా మంది కూడా చెప్తూ ఉంటారు. అదే విధంగా ప్రస్తుతం మనం ఉన్న ఆలయంలో రావి చెట్టు కావచ్చు, దాంతోపాటు ఉసిరి చెట్టు కావచ్చు, వేప చెట్టు కావచ్చు, ఈ 3 చెట్లు ఉన్నాయి. ఈ 3 చెట్ల కింద కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి కూడా దీపారాధన చేస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం కదా, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, పెళ్ళి అయిన వాళ్ళు కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు వచ్చి కూడా దీపారాధన చేస్తూ ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? కాజాగూడ, మణికొండ. సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది అంటే కార్తీక మాసం కావచ్చు, ఎట్లాంటి మొక్కులు ఉంటాయి, ఈ రోజు ప్రాముఖ్యత ఎట్లా ఉంటుంది? ఈ రోజు ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. కార్తీక మాసం ఈ చిన్న దానం చేస్తున్నా కూడా పౌర్ణమి నాడు 10 అవుతుంది. చాలా బాగుంటుంది. ఈ గుళ్ళో చేసుకుని దానం ఇచ్చుకుని వస్త్రదానం, దీపదానం, సాలగ్రామ దానం అన్ని ఇచ్చుకుంటే చాలా మంచిది. సో మరి మనతో పాటు ఇంకొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పండి అంకుల్, ఈ రోజు కావచ్చు రద్దీ ఎట్లా ఉంది, ఎన్ని గంటలకు వచ్చారు, ఎట్లా అనిపిస్తా ఉంది ఈ రోజు ఆలయంకి రావడం? మేము 7:30కు వచ్చాము. బాగా రద్దీగా ఉంది, అంతకుముందు ఇంకా రద్దీగా ఉందట. చాలా బాగుంది. కార్తీక పౌర్ణమి కనుక అందరూ కూడా దేవుడి దర్శనం చేసుకుని ఆ కాశీ విశ్వేశ్వరుడి, కార్తీక దామోదరుడి దర్శనం చేసుకుని అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా సుసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఆ భగవద్గీత ఆశీర్వాదాలు అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే అమ్మ, మీరు చెప్పండి, మీకు ఎట్లాంటి మొక్కులు ఉంటాయి? అంటే కార్తీక మాసం అంటే కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది, ఈ మాసం అంతా కూడా ఎంతో మంచిగా ఉంటుందని చెప్తా ఉంటారు కదా, మీకు ఎట్లాంటి మొక్కులు ఉన్నాయి, ఏమైనా ఉన్నాయా? దర్శనం చేసుకుని మన కార్తీక స్వామి దర్శనం చేసుకుని దీపాలు వెలిగించుకుని స్వామి దర్శనం చేసుకోవటం, కేదారేశ్వరం చేసుకుంటాము మేము ప్రతి సంవత్సరము కార్తీక సోమవారము. సో చూస్తూ ఉన్నాం కదా, కార్తీక మాసం అంటేనే ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మాసం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా నియమ నిష్టలతో ఉంటారు. చాలా వరకు సత్యనారాయణ వ్రతాలు కావచ్చు, ఇటు ఎన్నో వ్రతాలు కూడా చేసుకుంటూ ఉంటారు. దాంతోపాటు ఎంతో ప్రాముఖ్యత కూడా ఈ మాసంకి ఉంటుంది. ఈ మాసంలో ప్రతి సోమవారం కూడా అందరు దీపారాధన చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక కార్తీక పౌర్ణమి అంటే ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవచ్చు. చాలా వరకు అయితే వచ్చి దీపారాధన చేస్తూ ఉంటారు. సో మనతో పాటు ఒక అమ్మగారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాము. సో చెప్పండి అమ్మ, మీ పేరు? రామలక్ష్మి. రామలక్ష్మి, ఎక్కడి నుంచి వచ్చారు? మణికొండ నుంచి వచ్చాను. మణికొండ. సో ఎట్లా ఉంటుంది? సో ఈ కార్తీక పౌర్ణమి ఉంది కదా, ఎట్లాంటి దీపాలు వెలిగిస్తా ఉన్నారు? కొంతమంది ఉసిరికాయల్లో వెలిగిస్తా ఉన్నారు, కొంతమంది మట్టి ప్రమిదల్లో వెలిగిస్తే, కొంతమంది ఉసిరికాయలో వెలిగిస్తా ఉన్నారు. మరి మీరు ఏ దీపారాధన చేస్తున్నారు? మేము పిండి ప్రమిదలో వెలిగిస్తామండి, తర్వాత ఉసిరికాయలో వెలిగిస్తాము, 360 ఒత్తులు వెలిగిస్తాము, అంతే. ఎట్లా ఉంటుంది అంటే ఈ కార్తీక మాసం కావచ్చు, ఈ కార్తీక పౌర్ణమి కావచ్చు, ఎట్లాంటి మొక్కులు ఏమైనా ఉంటాయా మీకు? ఎట్లా చేస్తూ ఉంటారు? మొక్కులనే ఏమి లేవండి, కలకాలం పరమేశ్వరుడు మమ్మల్ని సుఖశాంతులతో చూడాలి, ఆరోగ్యాలతో చూడాలి, ఐశ్వర్యంతో చూడాలని కోరుకుంటామండి, అంతే.
ఓకే అమ్మ. సో చూస్తూ ఉన్నాం కదా, దాదాపు అయితే ఇటు పిండి ప్రమిదలు కావచ్చు, దాంతోపాటు ఉసిరికాయ ప్రమిదలు కావచ్చు, మట్టి ప్రమిదలు కావచ్చు, ఇట్లా దాదాపు ఎవరికి నచ్చినట్టుగా కూడా వాళ్ళు ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. కొంతమంది 365 ఒత్తులతో దీపాలు వెలిగిస్తే మరికొంతమంది కూడా ఇంకా దాదాపు ఒక దీపం వెలిగిస్తూ ఉన్నారు. ఇట్లా చాలా వరకు అయితే దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. మరి మనతో పాటు ఇంకొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాము. చూస్తూ ఉన్నాం కదా ఎంత నియమ నిష్టలతో చేస్తూ ఉన్నారో. కొంతమంది ఆవు నెయ్యితో చేస్తూ ఉన్నారు, కొంతమంది ఇలా చాలా వరకు అయితే దాదాపు 5 ఉసిరికాయలతో కొంతమంది చేస్తే 5 ప్రమిదలతో కొంతమంది చేస్తున్నారు, 5 పిండికి సంబంధించిన ప్రమిదలతో కొంతమంది కూడా దీపారాధన చేస్తూ ఉన్నారు. సో ఎట్లా ఉంటుంది కార్తీక మాసం అంతా కావచ్చు, ఎట్లాంటి పూజలు చేస్తూ ఉంటారు? కార్తీక మాసంలో 41 రోజు పూజలు విశిష్టతగా బాగా చేస్తాము. ఉసిరి దీపం అనేది చాలా ముఖ్యం అండి విష్ణుమూర్తికి. అందుకని బాగా కార్తీక మాసం బాగా జరుపుకోవడం జరుగుతుంది మాకు ఇక్కడ. సో ఎన్ని దీపాలు వెలిగిస్తూ ఉన్నారు మరి ఈ రోజు కావచ్చు? కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించాలి. మన ఇష్టం అండి. ఉసిరి దీపం అనేది 5 కానీ 9 కానీ బేస్ సంఖ్యలో వెలిగించవచ్చు. ఎట్లా అనిపిస్తూ ఉంది మరి ఈ రోజు ఆలయంకి రావడం కావచ్చు, ఆ త్రిమూర్తినికి దీపారాధన చేస్తూ ఉన్నారు? సో ఎట్లా ఉంది మొత్తంగా? చాలా సంతోషంగా ఉంది అండి. మా పాప కూడా బాగా ఇంట్రెస్ట్ తోటి బాగా పూజలు చేద్దాం అనుకుని వస్తుంది. ఉన్నాం కదా, మొత్తంగా చూసుకున్నట్టయితే కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా శివాలయాలని భక్తులతో రద్దీగా మారాయని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి కూడా దీపారాధన చేస్తూ ఉన్నారు. ఎవరికి నచ్చినట్టుగా, ఎవరికి తోచినట్టుగా వారు దీపారాధన చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం కదా. సో ఈ శివాలయంలో ఎక్కడ కూడా చూసినా కూడా మనకు దీపారాధన కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి కూడా దీపారాధనలో పాల్పంచుకుంటా ఉన్నారు. ఇక ప్రతి ఒక్క ఆలయంలో కూడా చాలా వరకు దీపారాధనకు సంబంధించి కూడా భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఈ రామలింగేశ్వర స్వామి శివాలయంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు సాయంత్రం కావచ్చు, ఇటు లక్ష దీపోత్సవం, కోటి దీపోత్సవం అని చెప్పేసి కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. సో అదే విధంగా ఈ రోజుకి సంబంధించి కూడా చూస్తూ ఉండగా ఈ రోజు సాయంత్రం కూడా లక్ష దీపోత్సవ కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఉదయం 4 గంటల నుంచి భక్తులంతా వచ్చి ఇక్కడ దీపారాధన కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు. అదేవిధంగా శివాలయంకి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైన పూజలు కావచ్చు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇటు ఆలయం కూడా ఎంతో సర్వంగా శుద్ధంగా కూడా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే కూడా ఈ శివాలయం అయితే భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి కూడా దీపారాధనలో పాల్పంచుకుంటా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.